ఓ జానా బెత్తల జానమ్మా, ఒక్కసారి ఇటు రావమ్మా. ఏంటి కొలతలు కొలిపించుకుంటావా? ఇదిగో ఆ వ్యవహారం తర్వాత నీ ఫ్రెండ్ చేతులు అతుక్కుపోయే, కొంచెం ఆ పక్క సాయం పట్టు. పట్ట లాగా. ఇదిగో ఈ వ్యవహారం ఇట్లా కుదరదు గాని నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే. నీ చేతుల మధ్య అయితే దూరినా పర్వాలేదు, ఓ సంతోషం సరదా ఉంటాయి. నీ టైపే వేరు. ఇదిగో ముందు ఆయన చేతులు విడగొట్టు, అదెంత పని. ముందు దూరు. నీకోసం దూరుతా. దూరు. ఏంటి? అయ్యో, నా కళ్ళతో నేను చూడలేకపోయానంటే నమ్మండి. ఆ అమ్మాయిని కౌగిలించుకుని స్టెప్పులు కడుతున్నాడండి మీ ఆయన. అటు ఒక లుక్కు వేయండి. అటు వెళ్ళండి. కానీ గొప్ప సుఖంగా ఉంది. థ్యాంక్స్ రా కొబ్బరి బండం. బాబోయ్ ఆవిడ పరుపు పరుపు. ఎలా మీరు రండి, వయసు వచ్చింది, సిగ్గులేదు. వదలండి. ఎలా వదలమంటావే? అంటే కౌగలించుకునే ఉంటారన్నమాట. అభిపే చేతులు అతుకుపోతే విడదీయడానికని మధ్యలో దూరింది ఈ పిల్ల. మీ కంటికి ఇది పిల్లలాగుందో? Excuse me? Where are the urinals? Can anybody help me? Excuse me? Baba, ఇటు పిసికెడాలి బాబా. వాయిస్ ఎక్కడో విన్నట్టుందిరా. నో డౌట్ ఇది మన ప్రిన్సిపల్ వాయిస్. Excuse me? రే, ప్రిన్సిపల్ వాయిస్ ఏంట్రా? ఆడేరా, అదిగో ఎదురుగా సచ్చాడు. అవునరా, మన ప్రిన్సిపలే. ఏంట్రా బాబు, ఆ డ్రెస్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి? ఇంతకు మనోడికి ఏంద్రా 60లో 20 అయ్యాడ్రా. అరే ఆడిటే వచ్చేస్తున్నాడు రా. లేవడ్రా బాబు, లేవండి. Excuse me? Where are the urinals? Can anybody tell the way for urinals? చెప్పడిటే వస్తున్నాడు రా. బాలు, నీ దెబ్బకి ఎలా అంటోడి ఎలా అయిపోయారా? హలో, యూరినల్స్ కి దారి ఎక్కడ? మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది. మేము అండమాన్లో ఉంటాం. ఎప్పుడైనా వచ్చాడికి ఓసారి యూరినల్స్ కి వచ్చా. ఏమంటే నో నో, ఐ వాంట్ ది వే ఫర్ యూరినల్స్. యూరినల్స్? యా, గో దిస్ వే. ఇదేవా? యా, అక్కడ. ముసలోడికి లబెరీ అంటుందా? వా, ఈ బార్లో యూరినల్స్ వెరైటీగా ఉన్నాయి. ఇంత ఎత్తులో పెట్టారేంటబ్బా? ఓ, ఇక్కడ టేబుల్ ఉంది. వా, సార్ ఏంటి ఈ పని ఇక్కడ? యూరినల్స్ అక్కడ. నో ప్రాబ్లం, నా పని అయిపోయింది. వస్తా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. చండాలుడా. అమ్మో, వాడికంటే పెద్ద బొక్కుడు వీడు. పిచ్చివాడా. I'm fresh. రే, మనం కూడా అమ్మాయిల్ని బాగా ఎంజాయ్ చేసుకోవాలిరా, డేట్స్ తీసుకొని. రే, అని చెప్తాను టిఫిన్స్ అవుతున్నారా. అన్ఫార్చునేట్ డిన్నర్ అంటే భయపడి చదువుతుందిరా బాబు. ఈ టిఫిన్స్ కూడా ఏంట్రా బాబు? ఇడ్లీ, వడ, సాంబార్
ఇది కూడా తెలియదు. అబ్బా టిఫిన్ అంటే లైట్ రొమాన్స్, కిసెస్ వగేరా వగేరా. డిన్నర్ అంటే అదే కదా. ఫ్రెండ్స్, మన కాలేజ్ లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నట్టు గర్ల్ ఫ్రెండ్స్ కూడా తప్పనిసరి ఉండాలిరా. ఇది కరెక్ట్. వాడరా ఫ్రెష్ బియ్యపు కావాలా బాబు? రే బియ్యం ఫ్రెష్ ఏంద్రా? అదేమైనా అమ్మాయా? అబ్బా అమ్మాయి కాదు, బియ్యపు ట్రిపుల్ ఎక్స్. ఆల్రెడీ బీర్ తాగుతున్నా ఇప్పుడు. అరే బాలు నోరు మూసుకో, మేము మాట్లాడుతున్నాగా. ఎంత? 300 ఇటు తొందరగా ఇవ్వండి. నిఖిల్ 100రా. బాలు 100రా. అంటే మనం బిల్లు కడుతున్నావా? రే ఇరిటేట్ చేయకరా, ముందు 100 కొట్టువే. అరే బంగారా, నువ్వు పెడితే నేను కాదన్నాను రా. నువ్వు 100 అడిగా, నేను నీకు 200 ఇస్తారా? ఇవి 200. ఇచ్చేది 100, 200 బిల్డప్. క్యాష్ తీసుకో, క్యాష్ పడరా. మా పంచాయతీ గెట్ హౌస్ అంటే దేవుడు గుర్తు సమానం అండి. ఉత్తప్పుడు దీన్ని తెరవండి. ఏదో మీ బోటి పెద్దోళ్ళు వచ్చినప్పుడే దీన్ని తెరుతామండి. తెరవరా ఎదవా. దశరథరామయ్య గారు, ఈ దేవాలయంలో చాలా ప్రాణం బతుకుతున్నాయి. పాప నేను వచ్చి వాటి జీవితం పాడు చేయడం నాకు ఇష్టం లేదు, క్షమించండి. ఈ తలుపులు వేసి దొడ్డి తలుపులు వేయటం మర్చిపోయారండి ఈ యాదవలు. బాబు చూడండి ప్రెసిడెంట్ గారు, నన్ను ఈ ఊళ్ళో ఏ అరుగు మీద పడుకోమని పడుకుంటాను, కానీ ఈ దేవాలయంలో భక్తుల మధ్య మాత్రం నన్ను ఇరికించకండి. ఎందుకంటేనండి నా జీవితంలో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇంకా పెళ్లి కూడా కానివ్వండి, ప్లీజ్ నన్ను వదలండి సార్. రాజు గారు మీరేం చెప్పండి. కాదు సర్దుకోవయ్యా. ఎవరయ్యా ఆఫీసరు? ఎవరని? ఏమయ్యా ప్రెసిడెంట్? నువ్వు ప్రెసిడెంట్ అయితే నేను ఏమన్నా కాదన్నానా? కానీ పద్ధతి మార్చడానికి నువ్వెవరు అని. అనవసరం నీతో మాట్లాడతా, అనవసరం. ఆ ఆఫీసర్ ఎవరో ఎక్కడున్నారో చెప్పు, ఆయనతో మాట్లాడతా. నేనేనండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. చూడండి, నా గురించి నేను చెప్పుకోవడం నేను లైక్ చేయనండి. ఈ ఊళ్ళో కాకిని అడగండి, చెట్టును అడగండి, పుట్టను అడగండి, నా గురించి కంప్లీట్ గా చెబుతాయి. తమరు పొరుగురారు కనుక మా అంజిగాడు చెబుతాడు. చెప్పరా చిత్తం, మా అయ్యగారి ఊరికి ప్రెసిడెంట్ చేశారండి. ఈ మధ్య ఓడిపోయారండి. అసలు చిత్తం, మా అయ్యగారు 10 రోజులకు మోసపోయారండి. 50 ఎకరాలు వేసానుగండి, 40 ఎకరాలు వరండి. అదండి. చూడండి, మీ గురించి మీరు చెప్తే నాకు అర్థమవుతుంది. చెప్పండి. 18 ఎకరాలు పెళ్లి పెసరండి. ఇక చెప్పేదేం లేదండి. ఈ ఊరికి ఏ పెద్ద ఆఫీసర్ వచ్చినా, మంత్రి వచ్చినా మా ఇంట్లో దిగడమే రివాజ్ అండి. నేను పదవి పోయినా ఒప్పుకుంటా, కానీ పద్ధతి మారితే ఒప్పుకోనండి. కనుక మీరు మా ఇంట్లోనే దిగాలండి. చెప్పా ప్రెసిడెంట్. నేను చెప్పేదేంటయ్యా, ఉండాల్సిందైనా తెలుసుకోవాల్సిందైనా. మీ ఇంట్లో ఉండాలో మా ఇంట్లో ఉండాలో. చూడండి, పట్నంలో మా ఇంట్లో ఖాళీ లేదు, మా ఇంట్లో ఖాళీ లేదంటూ వచ్చిన వాళ్ళని రోడ్డు మీద నిలబెడతారు. ఇక్కడేమో మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అంటూ వచ్చిన నన్ను రోడ్డు మీద నిలబెడుతున్నారు. చూడండి ప్రెసిడెంట్ గారు, ఈ రోడ్ల ఆఫీసర్ రోడ్డు పాలు కాకుండా అర్జెంట్గా ఏదో నిర్ణయం తీసుకోండి. ఆఫీసర్ గారు, ఈ ఊళ్ళో కల్లా పెద్ద మనిషి నేనండి. మన ఇల్లే పెద్ద ఇల్లండి. ఊళ్ళోకి ఏ పెద్దాడు వచ్చినా దిగేది మన ఇంటోనండి. మీరు కూడా వచ్చి మా ఇంట్లో దిగండి. మీకు ఇల్లు ఏమాత్రం నచ్చకపోయినా, ఏమాత్రం ఇబ్బంది వచ్చినా నాకేం అభ్యంతరం లేదు. తక్షణం ఇల్లు ఖాళీ చేసేయండి. అదండి ఎత్తరా సామాను. సుబ్రహ్మణ్యం, గుడ్ మార్నింగ్ సార్. నేను రెడీ. అయ్యా, ఇక్కడ గుండు పాండురంగం గారి ఇల్లు ఎక్కడో తమకు తెలుసున్నాయా? ఆయనతో ఏం పని నీకు? ఆయన చాలా వ్యాపారం ఉన్నాయి కదండి, ఏదైనా పని ఇప్పిస్తారేమోనని. అయితే నీకు గుండు పాండురంగం గారు కావాలన్నమాట. అవును సార్. నేను వాకింగ్కి బయలుదేరుతున్నాను, చూపిస్తాను పద. అమాయకుడు చచ్చాడనమాట ఇవాళ. ఫినిష్. పద, నువ్వు పద. చూడు బాబు, నాకు సంగీతం అంటే మహా ఇష్టం. అలాగని నేను బాగా పాడగలను అనుకోకు. ఇప్పుడు ఇల్లు బాగుందనేవాడు ఇంజనీర్ అయ్యి ఉండక్కర్లేదు కదా. నేను బాగా పాడలేను గాని బాగున్న సంగీతాన్ని మెచ్చుకోగలను. మహానుభావుడు, ఘంటసాల స్వర టంకశాల కదయ్యా. ఏమి గాత్ర మాధుర్యం, ఏమి గాత్ర మాధుర్యం. హే కృష్ణ ముకుంద మురారి, ఆ పాట ఎంత కమ్మగా పాడాడయ్యా మహానుభావుడు. సార్, ప్రస్తుతం ఆ పాట నేను పాడాలనుకుంటున్నాను సార్. ఎవరు పాడినప్పటికీ నిన్ను ఆయనలాగా మనం పాడగలవా ఏమిటి చెప్పు. నాకు ఘంటసాల పాటలంటే ప్రాణం అనుకో.
జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారవింతేనయ ఈ వింతేనయ జగమే మాయ. నేను పాడాల్సిన పాట సార్. అయిందా? ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను విను. ఘన ఘన సుందర కరుణ రసమందిర అది పిలుపు మేలు కొలుపు అది మధుర మధురమౌ ఓంకారము ఘన ఘన సుందర పాండురంగ 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 ఘన ఘన సుందర. బాగా పాడాడయ్యా. చూడు, అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఘంటసాల గారి ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వస్తుందా రాదు? ఇదిగో ఏమిటి చూస్తున్నాం ఇక్కడ? బయలుదేరు. మనం 26 కిలోమీటర్లు నడిచి వచ్చాం సార్. అంతే కదా, దాని గురించి నువ్వేం వర్రీ కాకు. నడక ఆరోగ్యకరమయ్యా. చెప్పు, ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఆయన ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వచ్చి ఫీల్ అవుతాడా లేదా చెప్పు. ఫీల్ అవుతారు సార్. అలాగే నేను ఫీల్ అయ్యానన్నమాట. నేనే గుండు పాండురంగాన్ని. ఇందాక నువ్వు వచ్చిందే మా ఇల్లు. అయితే మీతో ఉద్యోగం గురించి కాస్త మాట్లాడాలి సార్. అలాంటి ముఖ్యమైన విషయాలు నేను రోడ్డు మీద మాట్లాడను, మా ఇంటికి వచ్చి మాట్లాడు. అదేమి చూడరా, 2000కి ₹1 తక్కువ అయితే కెట్టదురా అంటే జిడ్డులో పట్టుకుంటారు. అయ్యో, ఏం జెంట్లమన్ గారు, ఏంటి గొడవ? ఏం లేదు బాబు, మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా అన్న. కాస్త రవిడేజం చేసి దానికి 2000 అడిగాడు. కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాను. చాచి లంపకాయ కొట్టాడు. ఇదిగో మధ్య బేరం, 1000 రూపాయలు ఇస్తావా? నీ ఇల్లు ఖాళీ చేయించి పెడతాం. 1000 రూపాయలా? అయితే పదండి. ఏంటి పదండి, అవన్నీ మా వల్ల కాదు, మా గురువు వల్లే అవుద్ది. అడ్డుగో. నమస్కారం గురువు గారు. 1000 రూపాయలకు మంచి బేరం ఒప్పుకున్నాం గురు. నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి. రౌడీజం చేసి పెట్టాలా? రఫ్ ఆడిస్తాయేమనుకున్నావా? పాపం ఆయన ఇల్లు ఆయన ఖాళీ చేసి పెట్టడంలో తప్పే ఉంది. న్యాయమే కదా. ఒప్పుకో గురు ప్లీజ్. అంతేనంటావా? సరే బాబు, ఒక మాట, అది సామాన్యురాలు కాదండి. రాలు అంటున్నాడు. కొంపదీసి ఆడదా? అవునండి. ఆడదాని మీద నా ప్రతాపం చూపించడమా? సిగ్గులేదు. బాబు, మీరు ఒక్కసారి వచ్చి చూడండి. అది ఆడది అనుకుంటే మీరు తలొకతోనూ నన్ను తన్నండి. ఇది ఎక్కడ ఆడదురా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. ఇదేనండి ఇల్లు. చెప్పానుగా, వెళ్ళు. తప్పదంటారా? మరేం భయం లేదు, వెళ్ళు. వెంట్రా. మా ఫ్యామిలీ రోడ్డు మీద ఉందమ్మా. ఈ కన్యాకుమారిలో అయ్యా అమ్మా, వద్దు వద్దు అన్నాను. వెళ్ళు అన్నారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు. దీని సంగతి నేను చూస్తా. నా చెయ్యి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు? ఎంత ధైర్యం నిన్ను! చేయి చూసేదంత రఫ్ ఉందా? నాతో పెట్టుకోకు, రఫ్ ఆడించేస్తా. నువ్వు నాతో పెట్టుకోకు, నీ పని చెప్తాను. సూరమ్మత, అప్పాయమ్మ, వెంకయ్యమ్మ, సీతమ్మత. పొడుస్తా. పీకు, నీ బోర్డు పీకు. ఈ కత్తి ముయ్. పొడుస్తా. బోర్డు పీకో. కత్తి ముయ్. బోర్డు పీకో. రాయ్, మీరు లోపలికి రండి రా. దీని తాలూకా ఏది దొరుకుతా తీసి బయటపడండి. హలో మేడం, ఒక్క ఫోటో. జస్ట్ వెయిట్. గొంతు పొడుస్తా. పోదలే పీకో. కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను. ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే
సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నెంబర్ చెప్తాను, రాసుకో. 9848032919. చేస్తావు కదా? ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్. విషయం చెప్పు. ఓహో, షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏ ఉంటే నీకు ఎందుకయ్యా? విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్టు పోస్ట్ లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం. డబ్బులు బయటపడున్నాయి మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో హలో. 5 గుంటల లడ్డు, 8 గుంటల జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చేస్తుంది. ఇట్రాను. నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి. పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై. ప్లీజ్, దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రేయ్, ఆ సెల్ నెంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటా? అరే టోనీ, నేనురా శివగాణ్ణి. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నెంబర్ కాదు. ఈ ఫోన్ నాది, టోనీది కాదు. రాంగ్ నెంబర్. టోనీది వేరే నెంబర్ అయి ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయ్. హాయ్ డార్లింగ్. ఒరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయిరా. తొందర రా, నీ అబ్బారే నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగే ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసాయి. పెట్టేశారు రా. ఇప్పుడు లడ్డు కట్టాను, నువ్వు చేయరా. डार्लिंग। रे टोनी, हाँ मैं फिरोज रे। अच्छा सुन, घर आते आते 8 किलो चिकन लेकर आना। अच्छा सुन, एक 20 किलो मटन भी लेकर आना। ओके? ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిటి? అమ్మ కడుపులో మాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా. పెట్టేరా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. బాగా వాట్ డార్లింగ్? నేను టోనీని మాట్లాడుతున్నాను. నాకేమైనా ఫోన్లు వచ్చినాయా? రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా? పాస్పోర్ట్ ఆఫీసర్ రా. నేనేదో కొత్తగా సెల్ ఫోన్ కడుతున్నాను. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెన్ మటన్ తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్లా కాల్చుకు తింటున్నారు? మీరు కదరా నన్ను కాల్చుకు తింటోంది. ఇది ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బై సార్. పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది సార్. తీసుకోండి, మొత్తం తీసుకోండి. ఇదిగో సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్ సార్. డార్లింగ్ గారు ఫోన్. అసలు ఎడంకన్న అద్దం పగిలిపోవడంతో కత్తి కనపట్లే గానీ బెండకాయ బాగా కనిపిస్తోంది. నీ కర్మరా. హాయ్ డాడ్. హాయ్. పంజాబీ సిక్కులా టర్బన్ డాడ్? ఇది ఆ సిక్కు కాదమ్మా, వేరే సిక్కు. ఐ సీ. కర్మ కర్మ. Anybody wants pizza? No thanks. Okay, okay. Up and down, roads are in the town. ఏమిట్రా ఈ కర్మ? ఇలా అయిన పనులు కాని పనులు మనమే చేసుకుంటుంటే అమ్మాయికే కాదు, పని వాళ్ళ ముందు కూడా లోకమైపోతాం. అంతే మరి. వంట వరపు పని వాళ్ళ చేద్దామంటే మడి ఆచారం చదువుతాం. అంతేగాని పెళ్ళాన్ని అదుపులో పెట్టుకుని ఇంటి పట్టు ఉండేట్టు చేసుకోలేవు. నాన్న, దానికి మాత్రం 100 చేతులు ఉన్నాయా? ఓ పక్కన బిజినెస్, ఇంకో పక్కన ఇల్లు చూసుకోవడం. ఏమిటో ఓ మంగళ షాప్ పెట్టుకోవడం కూడా బిజినెస్. మంగళ షాప్ కాదు నాన్న, బ్యూటీ పార్లర్. రేయ్, మరుగుదొడ్డుని ఇంగ్లీష్ లో టాయిలెట్ అన్నా.
అది అదే నాన్న ఈ మాట మీ కోడలు విందంటే మన ఇద్దరి మీద పరువు నష్టం దావా వేస్తుంది. బిన్నా ఇంకోసారి ఇలా వాగితే ఇద్దరిని బయటికి పంపించేస్తాను. టేక్ కేర్. సారీ మేడం. ఇట్స్ ఓకే, గో. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా గ్రోత్ ఉంది చూడు. ఇట్స్ ఓవర్. ఎస్ మేడం. మేడం ఇప్పుడు ఎలా ఉన్నాను? వావ్ ఇప్పుడు మీకు 34 ఇయర్స్ ఉంటే ఎవ్వరూ నమ్మరు. జస్ట్ 2022 లా అనిపిస్తున్నారు. ఇంకొక 2 ఏళ్ళు తగ్గించి పుణ్యం కట్టుకోండి. ఇంకా 2 ఏళ్ళు తగ్గిస్తే చిన్నపిల్ల అయిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందేమో. తప్పే ఉందండి, ఒక్కళ్ళతోనే ఎన్నాళ్ళని బోర్ కొట్టేదు.